ఆగస్టు 3న మొదలైంది కుప్పంలో. ఈరోజు విశాఖపట్నం దాకా వచ్చింది. దాదాపు 700 కిలోమీటర్లు ప్రయాణమై విశాఖపట్నం నడిబొడ్డులో చేరి 2 మాటలు చెప్పక తప్పదు. చంద్రబాబు నాయుడికి దళిత్ కెమిస్ట్రీ తెలియదు. ట్రాప్లో పడ్డాడు, పప్పులో కాలేశాడు చంద్రబాబు నాయుడు. స్టాలిన్ పక్కనే ఉన్నాడు, ఆయన కంటే అనుభవంలో తక్కువ. ఈయన 15 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఆయన 5 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నాడు. అక్కడ కూడా మాదిగలు ఉన్నారు. ఆయన ఎంత చక్కగా ముందుకు చేసుకొని వెళ్ళాడు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నారు మాదిగలు. అక్కడ ఎందుకు చేయలేదు? చీఫ్ మినిస్టర్ అక్కడ బీజేపీ వాళ్ళు అక్కడ ఎందుకు చేయలేదు? స్టాలిన్ ఇక్కడ ఎందుకు చేయలేదు? తెలివిగా వాళ్ళు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు పప్పులో కాలేశాడు. దీనివల్ల నష్టం. వెంటనే వర్గీకరణ వెనక్కి తీసుకోవాలని నేను సున్నితంగా ఆయన చెప్పాను.